హర్షిత బెల్లా ఈ 24 ఇయర్స్ అమ్మాయి ఈ ఇయర్ మార్చ్ 12న పంకజ్ అనే అబ్బాయితో మ్యారేజ్ చేసుకొని వీళ్ళిద్దరు ఈస్ట్ లండన్లో సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన కొన్ని రోజులకి పంకజ్ హర్షితాని ఎక్స్ట్రా డౌరీ గురించి హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. హెరాస్ చేశాక తను ఈ విషయం తన ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో ఇంట్లో వాళ్ళు సరే అని చెప్పేసి ఎక్స్ట్రా డౌరీ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒప్పుకొని కొంచెం ఇచ్చారు. అయినా కానీ సరిపోక మళ్ళీ ఇంకా ఇంకా కావాలి అని చెప్పేసి టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇంకా భరించలేని హర్షిత ఆగస్ట్ 29న పోలీసులకి అంటే ఈస్ట్ లండన్ పోలీసులకి కంప్లైంట్ ఫైల్ చేసింది. వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ కింద ఈ 28 డేస్ కస్టడీలోకి పంకజ్ని తీసుకున్నారు. దాని తర్వాత హర్షిత సపరేట్గా ఉండడం స్టార్ట్ చేసింది. అక్టోబర్ 29న అంటే 28 డేస్ ఇంకా పూర్తి అవ్వకముందే ఈ కేసుని క్లోజ్ చేసేసాడు పంకజ్. ఫైన్ కట్టేసి అక్కడ ఫైన్ కట్టేసి మనం క్లోజ్ చేసుకోవచ్చు కేసెస్ అనమాట ఈస్ట్ లండన్లో. అయితే క్లోజ్ చేసిన విషయం అనేది హర్షితకి తెలియదు. అయితే తెలీదు అని నేను మారాను అని చెప్పేసి పంకజ్ వచ్చి హర్షితకి చెప్తే హర్షిత ఓకేలే మారాడని చెప్పేసి మళ్ళీ ఇద్దరు కలిసి ఉండడం స్టార్ట్ చేశారు. అయితే లాస్ట్ కాల్ తన అక్కకి నవంబర్ 10న లాస్ట్ కాల్ హర్షిత నుంచి వచ్చింది. అయితే వాళ్ళ అక్క చెప్పిన విషయం ఏంటంటే నేను ఆ పంకజ్కి వంట వండుతున్నాను, సో నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పేసి కట్ చేసింది. అండ్ అదే తన నుంచి వచ్చే లాస్ట్ కాల్. అండ్ ఎప్పటికీ తను కాల్ చేస్తే హర్షితకి అండ్ పంకజ్కి ఇద్దరు లిఫ్ట్ చేయకపోవడంతో వాళ్ళ అక్కకి కొంచెం కంగారు వచ్చింది. కంగారు వచ్చాక తను కాల్ చేసి ఈస్ట్ లండన్ పోలీస్ కాల్ చేసి కంప్లైంట్ అనేది ఫైల్ చేసింది. కంప్లైంట్ ఫైల్ చేశాక తను నవంబర్ 14న తన బాడీ అనేది పంకజ్ కార్లో దొరికింది. అండ్ తను చనిపోవడానికి కారణం ఏంటంటే సఫకేషన్, అంటే గొంతు మీద చెయ్యి వేసి తను గొంతు పిసికి తను చంపేసి తన కారులో బ్యాక్ సీట్లో హర్షితను పడేసి పంకజ్ అనేది ఇండియాకి పారిపోయాడు అని చెప్పేసి తెలిసింది. అండ్ పోలీసులు ఇంకా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ కేసుని. అండ్ పంకజ్ని వెతుకుతున్నారు. హోప్ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ కేసు గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి కేసెస్ నేను ఇంకా రోజు మీకు ముందుకు తెస్తూ ఉంటాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫాలో ఫర్ మోర్.